ఒకసారి బ్రహ్మ విష్ణువులు వారిరువురిలో ఎవరు గొప్పవారు అనే అంశం మీద వాదించుకుంటున్నారు. ఆ సమయంలో ఒక మహాజ్యోతి స్తంభం వారిద్దరికీ దర్శనమిచ్చింది. అది శివలింగ రూపంలో కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ ఆయన వాహనమైన హంసగా మారి పైభాగం ఎంతవరకు ఉందో కనుక్కోవడానికి నింగికెగిరాడు. ఇక విష్ణువు తన వరాహ అవతారాన్ని ధరించి క్రింది భాగం ఎంతవరకు ఉందో చూడడానికి బయలుదేరాడు. వెళ్లే కొద్దీ వీరికి అర్థమైంది ఏంటంటే, వజ్రదేహంతో వెలుగులు వెదజల్లే ఆ జ్యోతి స్తంభానికి ఆది లేదు, అంతం లేదు అని. అలా ఆలోచనల్లో పడ్డ వాళ్ళిరువురికి ఆ జ్యోతిస్తంభం మధ్యలో మహాశివుడు ప్రత్యక్షమై నేనే పరమేశ్వరుడునని తెలియజేశారు. ఆ రోజే మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి. అందుకే ఆ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది.